సేల్ జరుగుతుందని చెప్పేసి 30,000లో నేను 55 ఇంచెస్ టీవీ కొన్నా అని చెప్పేసి సంకలు గుద్దుకుంటారు. కానీ మీరు కొన్న టీవీ ఆ ప్రైస్ రేంజ్‌కి వర్తా కాదా అని చెక్ చేయాలి కదా! ఒకవేళ మీరు 30,000కి క్యూఎల్ఈ టీవీ కొన్నారు అనుకుంటే మాత్రం అది వర్త్ అయితే కాదు. ఎందుకంటే 30,000కే ఇప్పుడు మనకు ఈ యొక్క ప్రైస్ అంటే ఈ యొక్క సేల్ నాటికి వచ్చేసరికి 30,000కే క్యూడీ మినీ ఎల్ఈడీ టెక్నాలజీ వస్తుంది. అంటే క్యూఎల్ఈడీ కంటే అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. మరి అడ్వాన్స్ టెక్నాలజీ టీవీ తీసుకుంటారా? లేకపోతే ఓల్డ్ టెక్నాలజీ ఉన్న టీవీ తీసుకుంటారా? మరి ఓల్డ్ టెక్నాలజీ ఉన్న టీవీ ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఏ ప్రైస్ రేంజ్‌లో తీసుకోవచ్చు అనే దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇప్పుడు కొన్ని టీవీస్ అయితే మీకైతే చెప్తాను. ఈ టీవీస్‌ని ఆ బడ్జెట్ అంటే ఇప్పుడు చెక్ చేసిన బడ్జెట్ రేంజ్‌లో మీరైతే తీసుకోకండి. ఖచ్చితంగా అయితే నేను చెప్తాను. అది కూడా ఒకవేళ ప్రైస్ ఎంత తగ్గితే తీసుకోవచ్చు అనే దాని గురించి కూడా క్లియర్‌గా అయితే చెప్తాను. అది మాత్రం మీరు పక్కాగా మైండ్‌లో ఉంచుకొని అప్పుడు మాత్రమే ఆ టీవీస్ అయితే తీసుకోండి. నాకు ఒక 5, 6 టీవీస్ అయితే కనబడ్డాయి. ఈ టీవీస్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే మీరు ఆ టీవీసే కొన్నారు అనుకోండి, మీ యొక్క పైసలు వేస్ట్ అయితే అవుతాయి కదా అని చెప్పేసి వీడియో చేశాను. మరి ఈ వీడియోని ఎంతమందికి షేర్ చేస్తారో, ఎన్ని లైక్స్ ఇస్తారో అది మీకే వదిలేస్తున్నాను. అది మరి లైక్ ఇస్తారా, ఇయ్యరా, డిస్లైక్ చేస్తారా, ఏ విధమైన రెస్పాండ్ ఉంటే ఆ విధమైన రెస్పాండ్ అయితే చేయండి. నేను ఎలాగైతే ఈ టీవీలను కొనొద్దు అని చెప్పేసి వీడియో అయితే చేసేసాను. ఈ టీవీలనే కొనని చెప్పేసి ఒక వీడియో కూడా అయితే చేసేసాను. ఈ విధమైన థంబ్‌నెయిల్ అయితే ఉంటుంది. ఆ వీడియో అయితే చూడండి. ఇంకా ఈ వీడియోలోనే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనబడుతుంటాయి. డిస్క్రిప్షన్‌లో అమెజాన్ లింక్స్ అయితే కనబడుతుంటాయి. అవి మీరు చెక్ చేశారంటే ఆ టీవీలు అవే బెస్ట్ టీవీస్. ఆ బెస్ట్ టీవీస్ మాత్రమే నేను ట్యాగ్ చేసి పెట్టాను ఫ్లిప్‌కార్ట్ నుంచి. డిస్క్రిప్షన్‌లో అమెజాన్ లింక్స్ అయితే ఇచ్చాను. అవి మీరు చెక్ చేసి మీ బడ్జెట్‌లో వస్తున్నాయి అనుకుంటే మాత్రం అవి చెక్ చేసి పర్చేజ్ చేయండి. లేదా ఇంతకుముందుకు చెప్పినట్టు ఈ టీవీలను కొనండి 2026లో అని చెప్పేసి వీడియో చేస్తా అని చెప్పాను కదా! ఆ వీడియో చూసి కూడా కొనొచ్చు. మీరు ఎలా కొన్నా ఏం చేసినా కూడా మన ఛానల్ లింక్స్ ద్వారా కొంటే ఛానల్ కొంచెం హెల్ప్ చేసిన వారు అవుతారు. ట్రూ జెన్యూన్ రివ్యూని బతికించిన వారు అయితే అవుతారు. అది మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? మరి ఇప్పుడు ఆ టీవీస్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. సో ఫాక్స్‌స్కై అని చెప్పేసి మినీ ఎల్ఈడీ అని చెప్పేసి మనకు లాంచ్ అయితే చేసేసారు. 144 ఇంచెస్ అని చెప్తున్నారు. 512 డిమ్మింగ్ జోన్స్ అని చెప్తున్నారు. ఇది చెప్పడం కాదు, మనం కొన్నాం, కొని రివ్యూ చేసాం. రివ్యూ చేసిన తర్వాత నా ఫీజులు అవుట్ అయితే అయిపోయాయి. ఇది 33,000 పెట్టి ఎందుకు కొన్నాను రా దేవుడా, అట్లీస్ట్ 28,000 29,000 పెట్టి కొన్నామన్నమాట. అయినా కూడా అక్కడికి వర్తే కాదు అని అయితే అనిపించింది. నేను చాలా టీవీస్ కొన్నాను. ఆ టీవీస్లో అన్నిట్లో పెద్ద పరమ దరిద్రమైన టీవీ ఏదైనా ఉందిరా అంటే మాత్రం ఈ యొక్క ఫాక్స్‌స్కై టీవీ అయితే ఉంది. ఆ ప్రైస్ రేంజ్‌లో వర్తే అంటే వర్తే కాదు. ఒకవేళ ఈ టీవీ మీకు 20,000 నుంచి 25,000 మధ్యలో వస్తే మాత్రమే దాన్ని కన్సిడర్ చేసి తీసుకోవడానికి ఒక ముందడుగు అయితే వెయ్యండి. లేదా 25,000 నుంచి 30,000 మధ్యలో ఉన్నా కూడా తీసుకోకండి. దాన్ని అవాయిడ్ అయితే చేయండి. అదే ఈ యొక్క బడ్జెట్ రేంజ్‌లో అంటే మీరు 30,000 28,000 బడ్జెట్ రేంజ్‌లోనే వేరే అదర్ టీవీస్ అయినా ఉన్నాయని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను చెప్పాను కదా! ఆ వీడియో చూడండి. లేకపోతే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనపడుతుంటాయి. అవి క్లిక్ చేస్తే మీకు అక్కడ కూడా మంచి టీవీలు అయితే కనపడతాయి. అవి క్లిక్ చేసి పర్చేజ్ చేయండి. క్యూడీ మినీ ఎల్ఈడీ టెక్నాలజీ, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ. లేదా మీరు మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయితే అక్కడ మంచి లూట్ ఆఫర్స్ అయితే పడుతుంటాయి. అది టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి అయితే చెక్ చేయండి. జాయిన్ అయితే అవ్వండి. మంచి లూట్ ఆఫర్స్ పొందండి. మీ యొక్క హోమ్ అప్లయన్స్ కోసమైనా కానీ, ఇంట్లో ఉన్న హోమ్ అప్లయన్స్ కూడా కావాలి అనుకుంటే మాత్రం. సో ఈ యొక్క ఫాక్స్‌స్కై అయితే తీసుకోకండి. పక్కా చెప్తున్నాను. నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే టీసెల్ P6L అని చెప్పేసి 4K క్యూఎల్ఈ టీవీ అయితే ఉంది. ఈ యొక్క టీవీ ఏంటంటే 55 ఇంచెస్ టీవీ 41,000 అయితే ఉందన్నమాట. 41,000 ఉన్నప్పుడు మీరు కానీ ఈ టీవీ తీసుకుంటే మాత్రం పరమ శుద్ధ వేస్ట్ అయితే అవుతుంది. ఎందుకు అంటే మాత్రం మనకు 40,000 కాకుండా 30 నుంచి 35,000 మధ్యలోనే కూకా మినీ ఎల్ఈడీ టీవీ అయితే ఉంది. మీరు 40,000 పెట్టి క్యూఎల్ఈ టీవీ తీసుకోవడం కంటే 30 నుంచి 32,000 పెట్టేసి క్యూడీ మినీ ఎల్ఈడీ టీవీ తీసుకోవడం బెటర్ కదా! మరి ఈ యొక్క సేల్లో ఒకవేళ ఈ టీవీ ఉంటే మాత్రం మీకు 28,000కే వస్తుంది. 28,000లో ఇంకా సూపర్ డీల్ అయితే అవుతుంది కదా! సో అలాగా ఆలోచించి మంచి టెక్నాలజీ ఉన్న టీవీస్ అయితే తీసుకోండి. ఈ టీవీ అయితే తీసుకోకండి. ఈ టీవీ ఎప్పుడు తీసుకోవాలి అంటే మాత్రం ఈ యొక్క 25 నుంచి 26,000 మధ్యలో అంటే 20,000 నుంచి 26,000 మధ్యలో వస్తే ఈ యొక్క P6L 4K క్యూఎల్ఈ టీవీ అయితే తీసుకోండి. అక్కడ కన్సిడర్ చేయండి. ఈ టీవీ బాలేదు అని చెప్పట్లే. ఆ బడ్జెట్ రేంజ్‌లో అంటే 40,000 బడ్జెట్ రేంజ్‌లో క్యూఎల్ఈ టీవీ తీసుకోవడం శుద్ధ దండగా అని చెప్తున్నాను. అది మీరు గుర్తుంచుకోండి. ఈ టీవీని కూడా పక్కకు పడేయండి. నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకుంటే ఐఫాల్కా నుంచి U75A అనే టీవీ అయితే
అయితే ఉంటుంది. 55 ఇంచెస్ టీవీ 49,990 రూపాయలు అయితే ఉంది తెలుసా, అక్షరాల 50 రూపాయలు. ఆ యొక్క 50 రూపాయలు పెడితే మీకు ఎంతకు వస్తుందో తెలుసా, బెస్ట్ టీవీస్ వస్తాయి. అది షామీ నుంచి ఎస్ మినీ ఎల్ఈడి క్యూడీ మినీ ఎల్ఈడి టెక్నాలజీ, దాని బ్రైట్నెస్ లెవెల్స్ తెలిసినా, దాని సౌండ్ క్వాలిటీ తెలిసినా అద్భుతం ఉంటుంది. లుమియో నుంచి విజన్ 9 అయితే ఉంటుంది, అది కూడా సూపర్ టీవీ అయితే అవుతుంది. ఇంకా రీసెంట్గా ఐసెన్స్ నుంచి కూడా E8s అని కూడా లాంచ్ అయితే చేశారు. ఎక్సలెంట్ టీవీ అయితే ఉంది. 55 ఇంచెస్ 52,000 57,000 అయితే వస్తుంది. ఆ టీవీ కొనుక్కోండి. బెస్ట్ క్యూరీ మినీ టీవీలు, బెస్ట్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. 49,000కు అప్పుడు ఆ టీవీ కొంటే వర్త్, కానీ ఈ టీవీలు కొంటే వర్త్ అయితే కాదు. ఐఫాల్కాన్ అంటే TCL సబ్ బ్రాండే, కాకపోతే దాన్ని అంత ప్రైస్ పెట్టి కొననవసరం అయితే లేదు. ఇదే టీవీ ఈ సేల్లో 25,000 నుంచి 30,000 మధ్యలో వస్తే కన్సిడర్ చేయండి తప్పించి ఆ టీవీ దరిదాపులకు అయితే వెళ్ళకండి. సారీ 30,000 అన్నాను కదా, లేదు 20 నుంచి 26,000 అయితే అనుకోవచ్చు, అంతవరకు అయితే అనుకోవచ్చు. దానికంటే ఎక్కువ పెట్టి కొనకండి, ఎందుకంటే క్యూడీ మినీ టీవీ అయితే ఉంది 30,000 కాబట్టి. టీవీ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ నేను చెప్తానికే మీరు షాక్ అవుతారు, నేను కూడా షాక్ అయితే అయిపోయాను. నేను తీసుకుంటా అని చెప్పేసి నేను కూడా అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే చెప్పనా, సామ్సంగ్ బ్రాండ్ నుంచే సామ్సంగ్ వాళ్ళు కాంపిటీషన్ ఇది ఇస్తే ఎలా చెప్పండి. సామ్సంగ్ క్రిస్టల్ విజన్ AI అని 4K LED టీవీ అయితే ఉంది. ఈ టీవీ 47,990 రూపాయలకి అయితే సేల్ అయితే చేస్తున్నారు. ఇంత ప్రైస్ పెట్టి 4K LED టీవీ, సామ్సంగ్ ఎంత బ్రాండ్ అయినా కానీ 47 పెట్టి 4K LED టీవీ ఎవరైనా తీసుకుంటారా చెప్పండి, తీసుకోరు కదా. మరి ఇదే సామ్సంగ్ నుంచి అదే 49,000కు మనకి 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టెక్నాలజీ టీవీ అయితే వస్తుంది. అంటే ఇంకో 2-3 వేలు ఎక్స్ట్రా పెడితే మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది. అది వర్త్ అయితే అవుతుంది కదా. అదే ఇప్పుడు ఈ సేల్లో వచ్చేసరికి ఇదే మినీ ఎల్ఈడి టీవీ మేబీ 37,000కే 38,000కే రావచ్చు. సో ఆ బడ్జెట్లో చూసుకుంటే ఎక్సలెంట్ టీవీ అయితే అవుతుంది కదా. మరి ఈ యొక్క 4K LED టీవీ తీసుకొని ఏం చేస్తాం, వేస్ట్ మనీ అయితే అవుతుంది కదా. సో అందుకనే మీరు కానీ ఒకవేళ సామ్సంగ్ నుంచి బ్రాండ్ నుంచి తీసుకోవాలి అనుకుంటే సామ్సంగ్ క్రిస్టల్ విజన్ AI అనే ఒక టీవీ వచ్చేసరికి 55 ఇంచెస్ టీవీ మీకు టీవీ సామ్సంగ్ బ్రాండ్ కాబట్టి 30,000 నుంచి 25,000 నుంచి 30,000 మధ్యలో వస్తే కన్సిడర్ చేయండి, అప్పుడు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. లేదు బ్రో నేను మనీ ఎక్కువ పెట్టగలను అనుకుంటే మాత్రం సామ్సంగ్ మినీ ఎల్ఈడి టీవీ తీసుకొని మీకు 35,000 కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ సేల్లో, లేదా 37,000కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా లూట్ ఆఫర్స్ కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు కాబట్టి అందుకే చెప్పేది మన టెలిగ్రామ్ డీల్స్లో జాయిన్ అవ్వండి. మంచి డీల్స్ అనేవి అక్కడైతే పెడుతుంటాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఈ సేల్ అయిపోయే వరకు యాక్టివ్లో ఉండి పర్చేజ్ అయితే చేయండి, ఓకేనా. మంచి ప్రొడక్ట్స్ ఒకసారి చెక్ చేయండి, జాయిన్ అయితే అవ్వండి. ఫైనల్ టీవీ గురించి మాట్లాడుకుంటే థామ్సన్ నియో ఎక్స్ అని చెప్పేసి రీసెంట్గా మన ఛానల్లో అన్బాక్సింగ్ అయితే చేశాము. ఈ టీవీ వచ్చేసరికి 32,990 అయితే ఉంటుంది. సో ఈ బడ్జెట్ రేంజ్లో మాత్రం ఇది వర్త్ కాదని నేను చెప్పేసి నేను స్టార్టింగ్లో చెప్పేశాను. అంటే స్టార్టింగ్ నేను ఎలా స్టార్ట్ చేశాను చెప్పాను, 25,000లో ఈ టీవీని కొనొచ్చా అని చెప్పి స్టార్ట్ అయితే చేశాను. ఎందుకంటే ఆ టీవీ 25,000 అంటే 20 నుంచి 25,000 మధ్యలో మంచి టీవీ తప్పించి 32 కానీ 30,000లో 31,000లో 28,000లో 26,000లో కూడా వర్త్ అయితే కాదు. ఎందుకంటే మీరు అందరూ ఎలా కొంటుంటారంటే అబ్బో ఈ టీవీ చూస్తే మంచి MEMS అయితే ఉంది, 120 Hz అయితే ఉంది, 70 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఉందని చెప్పేసి 550 నిట్స్ ఉందని చెప్పేసి కొంటుంటారు. కానీ అక్కడ అంత సీన్ అయితే లేదు. మన ఛానల్లో అన్బాక్సింగ్ రివ్యూ పెట్టేశాను, చెక్ చేయండి. నేను అక్కడే వీడియోలు చెప్పాను 25,000కి ఇది వర్తా కాదా అని కూడా చెప్పేశాను. సో అందుకే చెప్తున్నాను 25,000 20 నుంచి 25,000 మధ్యలో మాత్రమే ఈ టీవీ తీసుకోండి, అదర్వైజ్ ఈ టీవీని కన్సిడర్ అయితే చేయకండి. సో ఈ QLED టీవీస్ అన్నీ కూడా పక్కకు పెట్టేసి మంచి QD మినీ ఎల్ఈడి టీవీ కొనడానికి ట్రై చేయండి. మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది, కాంట్రాస్ట్ లెవెల్స్ పెరుగుతాయి, డీటెయిల్స్ అయితే పెరుగుతాయి, సౌండ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కొన్ని టీవీస్లలో. సో ఇది అన్నమాట. ఈ టీవీలు నేనైతే రికమెండ్ అయితే చేయను. ఆ బడ్జెట్లో అంటే నేను చెప్పిన బడ్జెట్లో వస్తే అప్పుడు రికమెండ్ చేస్తాను, అప్పుడు మాత్రం కొనుక్కోండి. మరి ఇది వీడియో, చాలామందికి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఒక అవగాహన అయితే ఉంటుంది. వాళ్ళు కొనేటప్పుడు ఏ టెక్నాలజీ టీవీ అని కూడా తెలుసుకొని కొంటుంటారు. మరి నెక్స్ట్ వీడియో కలుస్తా. సీ యూ, బాయ్.